అస్మద్గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకి నేటి సంగీత శిక్షణా తరగతికి స్వాగతం. మనం గత క్లాసుల్లో వర్ణాలు నేర్చుకుంటూ చిన్న వీడియోలు అంటే షార్ట్స్ రూపంలో ఒక కృతి కూడా నేర్చుకున్నాం. బ్రోచే వారెవరే అనేది స్వరంతో సహా. ఇప్పుడు మళ్ళీ మరొక వర్ణం, చాలా అందమైన రాగం, ఈ వర్ణం నేర్చుకుందాం. వర్ణం కరుణింప, శహన రాగంలో వీణ కుప్పయ్యర్ రచన. వీణ కుప్పయ్యర్ గురించి ఇంతకుముందు వర్ణాలు కొన్నిట్లో నేర్చుకున్నాం, ప్రస్తావించుకున్నాం. ఉదాహరణకి సామి నిన్నే శంకరాభరణ రాగం, మిగతావి కూడా. అప్పుడు కూడా వీణ కుప్పయ్యర్ వారి చరిత్ర కొద్దిగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు కూడా మళ్ళీ ఒక్కసారి వారి గురించి తెలుసుకుందాం. వీణ కుప్పయ్యర్ తమిళ బ్రాహ్మణులు, భారద్వాజ గోత్రులు. వీరు 18వ శతాబ్దం నుంచి 1917 వరకు జీవించి ఉన్నారని తెలిసినది. వీరు త్యాగరాజస్వామి శిష్యులలో అతి ముఖ్యమైన వారు. మద్రాసు సమీపంలో తిరువత్తయ్యూర్ అనే గ్రామంలో జన్మించి ఉన్నారు కాబట్టి వీరికి తిరువత్తయ్యూర్ త్యాగయ్యర్ అని వీరి పుత్రులు వారు. వీరు వీణ కుప్పయ్యర్ అని పేరు. వీణ కుప్పయ్యర్ వారి తండ్రి గారు సాంబమూర్తి గారు. సాంబమూర్తి గారు కూడా చాలా గొప్ప సంగీత విద్వాంసులు, వీణావాదకులు. ఆ రోజుల్లో సాంబడు వాయించాలి, ఆ సాంబుడే వినాలి అని చెప్పి ఒక నానుడి, అంటే ఈశ్వరుడే వినాలి అని చెప్పి ఒక నానుడి. తండ్రి గారి అంశలాగే వీరు కూడా అద్భుతమైన సంగీత విద్వాంసులుగా పరిగణింపబడ్డారు. అనేక రచనలు చేస్తూ ఉండేవారు. అలాగే వీరు వేణుగోపాల స్వామి భక్తులు. వీరు వేణుగోపాల స్వామి ఉత్సవాలు సంవత్సరానికి 2 సార్లు చేసేవారని తెలుస్తూ ఉన్నది. ఒకటి చైత్ర పౌర్ణమి నుంచి మొదలుకొని, రెండవది వినాయక చవితి నవరాత్రుల్లోని చేస్తూ ఉండేవారని తెలిసేది. అలాగే ఒకసారి త్యాగరాజస్వామి, అంటే వీణ కుప్పయ్యర్ వారి గురువు గారు త్యాగరాజస్వామి వారి ఇంటికి వినాయక చవితి నవరాత్రుల్లో ఒకసారి వచ్చారని తెలిసింది. వారు వచ్చాక వేణుగోపాల స్వామి ఉత్సవాలు చూస్తూ వారికి ఆనందం కలిగి కేదారగౌడ రాగంలో వేణుగాన లోలుని అనే కృతి అక్కడే చేశారని ఒక విశేషం. అలాగే వీణ కుప్పయ్యర్ వారు కూడా గురువు గారిలాగే పంచరత్నాలు అనేవి చేశారని తెలుసుకుందాం. తర్వాత క్లాసులో వీరి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు శహన రాగంలో కరుణింప ఆదితాళ తానవర్ణం నేర్చుకుందాం. ముందుగా ఒక్కసారి శహన రాగ మూర్ఛన. సరే గమ పమదని సనిద పమగమరి గరి సా. ఉభయ వక్ర సంపూర్ణ రాగం. పమద అని వచ్చింది కాబట్టి వక్రం. సనిద పమగమరి గరిసా, రిగరిసా అని వచ్చింది కాబట్టి ఆరోహణ అవరోహణ క్రమంలో కూడా వక్రంగా ఉంది కాబట్టి ఉభయ వక్ర సంపూర్ణ రాగం. 7 స్వరాలు ఉన్నాయి కాబట్టి. 28వ మేళకర్తైన హరికాంబోజి జన్యం. శహన రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైసికి నిషాదం. రీ అనేది ఈ రాగంలో జీవస్వరం. అనేది విశేష ప్రయోగం. సనిదం పమగమ గమరి గరిసా గమరి గరిసా. రాగ రంజక ప్రయోగం. ఈ రాగం కరుణరస ప్రధానం, భక్తి రస ప్రధానమైన రాగం. అందుకని ఈరోజు మనం ఈ
వర్ణం ఆది తాళంలో నేర్చుకుందాం. ముందుగా స్వరం, పల్లవి యొక్క స్వరం. ప మ గ గ మ రి గ రి సా ని స రి గ రి స ని స ద ప మా ద ద ని స రి ప మ గ మ రి గ రి సా రి గ మ ప మ ద ద ని ని స ప రి గ మ ద ప ప మ గ మ రి. పల్లవిలోనే ప అనే స్వరంతో లేదా అప్పుడప్పుడు కీర్తనలు లేదా కృతులు రి అనే స్వరంతో మొదలవుతూ ఉంటాయి. కాబట్టి రి పాలు గ్రహస్వరాలు అని చెప్పుకోవచ్చు. మరొకసారి పల్లవి స్వరం. ప మ గ గ మ రి గ రి సా ని స రి గ రి స ని స ద ప మా ద ద ని స రి ప మ గ మ రి గ రి స రి గ మ ప మ ద ద ని ని స ప రి గ మ ద ప ప మ గ మ రి. ఇప్పుడు అనుపల్లవి స్వరం. ద ని ద ద ప ప ద ప ప మ ద ప మ గ మ రి గ మ ప ని స రి గ మ ప మ ద ద ని ని స ద ని స రి రి ని స రి గ మ రి గ రి స రి ని స ద ని ద ప ద ప ప మ గ మ రి. మళ్ళీ ఒక్కసారి అనుపల్లవి స్వరం. ద ని ద ద ప ప ద ప ప మ ద ప మ గ మ రి గ మ ప ని స రి గ మ ప మ ద ద ని ని స ద ని స రి రి ని స రి గ మ రి గ రి స రి ని స ద ని ద ప ద ప ప మ గ మ రి. ఇప్పుడు ముక్తాయి. ప ప మ గ మ రి గ మ ప మ గ మ రి గ రి స ని స రి గ మ ప ద ని స ప ద ని స ని స రి గ మ రి గ రి స ని స రి ని స స ప ద మ ప ని స రి గ మ. మరొకసారి ముక్తాయి స్వరం. ప ప మ గ మ రి గ మ ప మ గ మ రి గ రి స ని స రి గ మ ప ద ని స ప ద ని స ని స రి గ మ రి గ రి స ని స రి ని స స ప ద మ ప ని స రి గ మ. పూర్వాంగంలో స్వరం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు సాహిత్యం. ప మ గ కరుణిం గ మ రి గ రి స ప ని స రి గ రి స ఈ ది ని స ద ప మ ద ద ని స రి చి
ఇది మంచి. మళ్ళీ ఒకసారి ఈ ఆవ్రతం. కరుణిం పా ఏది మంచి పామగమ రి గరి సా తారు రి గమ పమద ఓణ ఆము నీ ని సప ఆము సా రి గమ దాప పమ గమ రి మీ. పల్లవి యొక్క సాహిత్యం. కరుణింప ఇది మంచి తరుణము సామి అని సాహిత్యం. మళ్ళీ ఒక్కసారి. కరుణింప ఏది మంచి తారు ఓణ ఆము సా మీ. మళ్ళీ ఒక్కసారి. కరుణ